హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీనాస్ వరల్డ్ వ్లాగ్స్. మేమైతే అన్నవరం దేవస్థానానికి వెళ్ళబోతున్నాం. నా లైఫ్లో అన్నవరం టెంపుల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు అన్నవరం అని టీవీలో వినడం, వాళ్ళ నోట వీళ్ళ నోట వినడమే, కానీ అది మా ఊరైనా నేను వెళ్ళలేదు. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం మా ఊరికి వెళ్ళిన తర్వాత అన్నవరం టెంపుల్కి వెళ్ళడం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes ఆటోలో వెళ్తే గుడి వచ్చేస్తుంది. ఇక్కడ మేము వెళ్ళే దారిలో పక్కన చాలా కొండలు ఉన్నాయి. మా ఊర్లో అయితే కొండలు బాగా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి. అందుకని నేను వీడియో తీశాను. ఇదే ఫస్ట్ టైం నేను కొండలు చూడడం, ఒక విలేజ్ ఇదంతా చూడడం ఏపీలో. అందుకని నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. మేమైతే ఇక్కడ గుడి దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. వెహికల్స్ అన్నీ కొండపైకి వెళ్ళాలంటే ఈ దారి నుంచి వెళ్తాయి. ఇక్కడ వెహికల్కి ఇంత అని ఛార్జెస్ అయితే రాశారు, లైక్ కార్కి, బైక్కి. మరి ఛార్జెస్ తీసుకుంటారో లేదో తెలీదు. ఛార్జెస్ అయితే రాసి పెట్టారు, సో ఛార్జ్ అయితే పడుతుంది. మేమైతే బస్సు వచ్చాక బస్సు ఎక్కాము. బస్కి కూడా ఛార్జ్ ఉంది, ఫ్రీ బస్ కాదు. సో బస్సు ఎక్కాము. బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాము. వెళ్ళే దారిలో అయితే కొండపై నుంచి చాలా చక్కగా వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం అయినా ఆ రోజు కొంచెం క్లైమేట్ అంతా చాలా చాలా కూల్గా ఉంది అన్నమాట. సో కొండ మీదకి వెళ్ళే దారిలో అయితే చాలా మలుపులు ఉన్నాయి. బస్ వెళ్తుంటే ఇలా సైడ్కి పడిపోయే వాళ్ళం. చాలా మలుపులు ఉన్నాయి, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. బస్సులో ఉన్నంతసేపు ఆ మలుపులలో వెళ్తుంటే చాలా అడ్వెంచర్ లాగా అనిపించింది. ఇంకా పైనుంచి వ్యూ అయితే మంచిగా పచ్చని పొలాలు, ఇల్లులు, ఇంకా అన్నవరం డ్యాము ప్రాజెక్టు అదంతా కనిపించాయి. చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి కాటేజెస్, హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ గుడి దగ్గర స్టే చేయడానికి. సో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మేమైతే ఇంకా కొండపైకి వచ్చేసాము. మేము దిగిన బస్సు ఇదే అన్నమాట. ఇది కొండపైన ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఒక పెద్ద షెడ్ కూడా ఉంది. భక్తుల కోసం ఎండకి వానకి చక్కగా దాని కింద ఉండొచ్చు. ఇంకా కొండపైకి అయితే వచ్చాము. దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మెట్లెక్కి వెళ్దాం అనుకున్నాము, బట్ బస్ ఎక్కి డైరెక్ట్గా కొండపైకి దారిలోంచి వచ్చాము. ఇంకా మెట్లెక్కి వస్తే దర్శనంకి లేట్ అవుతుందేమో, అప్పటికే మధ్యాహ్నం అవుతుంది అని. ఇక్కడైతే అల్లం బండలు కూడా ఉన్నాయి. అల్లం బండలు అంటే కోతులు. అవి ఎక్కడ ఫోన్ లాగేసుకుంటాయో అని భయం వేసింది. భక్తుల చేతిలో ఏదైనా కనిపిస్తే తీసేసుకుంటాయంట ఆహారం అనుకొని. ఇంకా మేమైతే ఇక్కడ కొండ మీద నుంచి కిందికి మెట్ల ద్వారం నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మెట్లు దారి ఉంది, సో మెట్లు దిగి వెళ్తున్నాము. మా అత్తయ్యకి అయితే ఇక్కడ అంతా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి అని. మా అత్తయ్య మమ్మల్ని తీసుకెళ్తే మేము ఆవిడ వెనకాల వెళ్ళిపోయాము. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్దాము, ఇంకా మార్నింగ్ టిఫినే చేసాము, లంచ్ చేయలేదు, అప్పటికే 2 అయిపోతుంది. సో ఇంకా లంచ్ చేశాక దేవుడు అన్నప్రసాదం తిన్నాక దర్శనానికి వెళ్దామని మా అత్తమ్మ అయితే మమ్మల్ని అన్నప్రసాదం దగ్గరికి తీసుకెళ్లారు. ఫస్ట్ టైం ఒక గుడిలో, అన్నవరం గుడిలో అన్నప్రసాదం తినడం. ఇలా తిరుపతిలో కూడా పెడతారంట కదా, నేను తిరుపతికి వెళ్ళలేదు. ఇంకా అన్నవరంలో అయితే నేను దేవుడి అన్నప్రసాదం టేస్ట్ చేయబోతున్నా. ఇక్కడ క్యూ లైన్ అయితే ఉంది. లైన్లో మేము నియర్లీ ఒక 20 minutes అన్న వెయిట్ చేసాము, 20 to 30 minutes. లోపల వాళ్ళు తిన్న తర్వాత లైన్స్ ఖాళీ అయ్యాక అప్పుడు బయట ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదండి దేవుడు, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఆ దేవుడి ఫోటో అన్నమాట, అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫోటో. ఇంకా ఇక్కడ మేమైతే అన్నప్రసాదం కోసం కూర్చున్నాము. ఇంకా భక్తులు అందరూ నిండే వరకు వదులుతున్నారనమాట. ఇంకా అలా వెయిట్ చేసాము. జస్ట్ ఒక 5 to 10 minutesలో మాకైతే లంచ్ పెట్టడానికి అక్కడ వాళ్ళు వచ్చారు.
అన్నప్రసాదంలో తినడం అనేది ఎంతో భాగ్యంగా అనిపించింది. లైక్ నాకైతే మంచి గుడ్ ఫీలింగ్ అనమాట. ఎంత బాగుందో దేవుడి దగ్గర అన్నం అయితే, ఆ టేస్టే వేరు కదండి దేవుడి దగ్గర ఏదైనా కూడా. ఇంకా ఇలా ఆకులు అయితే వేశారు, గ్లాసెస్ పెట్టి వాటర్ ఇచ్చారు. వేడి వేడి అన్నం, పప్పు, ఆలుగడ్డ కూర, పచ్చడి వేశారు. ఇంకా మజ్జిగ కూడా అలా అందరికీ వడ్డించారు. ఇంకా మేమైతే టేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా వేడిగా ఉంది. ఇంకా లోపల కూర్చున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా తింటూ ఉండాలి, ఎందుకంటే బయట ఆల్రెడీ మనలాగా ఎంతోమంది క్యూలో వెయిట్ చేస్తారు. సో ఇంకా మేమైతే తినేసాము, చాలా బాగా తిన్నాము, కడుపు నిండా తినేసాము. చాలా బాగా పెట్టారు, భోజనాలు చాలా బాగున్నాయి, దేవుడి ప్రసాదం తిన్నాము. ఇంకా తృప్తిగా అనిపించింది. ఇంకా అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి వేసింది, ఇంకా కడుపులో తృప్తిగా అనిపించింది. ఇంకా తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అమ్మవారి చుట్టూ మా అత్తయ్య మాతో ప్రదక్షిణలు చేయించింది. ఇంకా ప్రదక్షిణలు చేయించి అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారికి మొక్కుకున్నాక తర్వాత మేము స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఒక చెట్టు కింద అయితే అమ్మవారు ఉన్నారనమాట. ఇంకా ఈ అమ్మవారికి దర్శనం చేసుకున్నాక స్వామివారి దగ్గరికి వెళ్ళాము ప్రదక్షిణలు చేసి. చాలా బాగుంది గుడి అయితే. ఇంకా ఇక్కడ ఏముంటాయి, ఎలా వెళ్ళాలి, దారి అదంతా మా అత్తయ్య మమ్మల్ని తీసుకెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటారు దర్శనానికి. ఇక్కడ ఇది గుడి చూపించే గోపురం వెంకటేశ్వర స్వామిదంట. ఇంకా ఇక్కడ పెద్దగా షెడ్ వేసి ఉంది కదా, దాని కింద భక్తులకి కథలు అవి చెప్తారంట. లైక్ మంచి రోజులలో దేవుడి కథలు, సత్యనారాయణ స్వామి కథలు అవి చెప్పడము జరుగుతుందంట. కళ్యాణం కూడా చేయిస్తారంట స్వామివారిది అక్కడ. ఇంకా పైనకైతే అలా నడిచి వెళ్ళాలి దర్శనం కోసం. ఇక్కడైతే వ్రతం చేయించుకునే వాళ్ళు, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునే వాళ్ళకి ఇక్కడ అన్నీ చేసి పెడుతున్నారనమాట, వ్రతానికి కావాల్సినవన్నీ. ఇక్కడ అన్నవరం దేవస్థానంలో సేవ చేయడానికి వచ్చిన భక్తులు వాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ వ్రతం అయితే జరుగుతుంది. మనకి వ్రతం చేయడానికి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఒక్కొక్క రేట్ అనేది ఉందన్నమాట. దర్శనం టికెట్, వ్రతం టికెట్. ఇంకా దేవుడి దగ్గర, దేవుడికి నియర్ బై దేవుడి ముందే ఉండి చేసుకునే వ్రతం టికెట్ కూడా ఉంది. నాకైతే అది చేయించుకోవాలని ఉంది, దేవుడు ఎప్పుడు చేయిస్తాడో మరి. ఇంకా ఇలా అయితే వెళ్తున్నాము దర్శనం కోసము క్యూ లైన్లో నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫోన్స్, మన ఈ వస్తువులన్నీ అంటే లైక్ సెల్ ఫోన్స్ ఎక్సెట్రా ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో దానికి కూడా ఛార్జ్ ఉంది. ఇక్కడ లైన్లో వెళ్ళేటప్పుడు మా ఆయన మా చిన్నోని భుజం పైన ఎక్కించేసుకున్నాడు. మా ఆయన ఏ టెంపుల్కి వెళ్ళినా, ఏ దర్శనానికి వెళ్ళినా పిల్లల్ని అలా ఎక్కించేసుకుంటాడు. మా చిన్నోన్ని, మా పెద్దోన్ని కూడా అలా ఎక్కించుకునేవాడు. ఇంకా మొయ్యలేక ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. లోపలికి మొబైల్ ఉండదు కాబట్టి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాక ఈ వీడియో తీసాము. ఇక్కడ ఓం శ్రీ సత్యదేవాయ నమః అని ఉంది కదా, అక్కడైతే మేము కూడా ఫోటోలు దిగాము. అన్నవరం టెంపుల్కి వచ్చామంటే అక్కడ ఫోటోలు దిగుతారు అందరూ. టెంపుల్కి అది ఒక గుర్తు, ఎంట్రన్స్ అన్నమాట. లోపల దేవుడు అయితే చాలా బాగున్నాడు, దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడైతే మేము క్లాక్ ఉందంట ఇక్కడ, అది కాలం అంటే టైం ఎంత అవుతుందో అది మన కాలం పట్టి చెప్పేస్తుందంట. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షేడ్ అయితే వస్తుంది కదండి, సన్నని పట్టి చూపించే టైం అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ ఇదైతే అన్నవరం ప్రాజెక్ట్, అన్నవరం డ్యామ్. చాలా బాగుంది కదా, నీరు ఎక్కువగా ఉంది. ఇదేనండి అన్నవరం డ్యాము. మనకి ఇది కొండ మీద నుంచి కనిపిస్తుంది క్లియర్గా. ఇంకా నేను ఫస్ట్ టైం చూడడం ఒక డ్యామ్ని ఇంత నియరెస్ట్గా. ఇదే టైం చూపించే చోటు అనమాట. ఈ రాయి దగ్గర టైం కనిపిస్తుందంట, అక్కడ నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. సన్ లేదు, లేకపోతే మనం క్లియర్గా టైం ఎలా చూపిస్తుంది ఏంటి అని కనిపించేది.
సో ఆ రోజు ఎండ లేదు, చాలా చల్లగా ఉంది, కూల్గా క్లైమేట్, అందుకే అంత క్లియర్గా కనిపించలేదు. ఇదైతే ఇక్కడ టైం చూపిస్తుందని చెప్పారు. ఇంకా ఇక్కడ పిల్లలతో కాసేపు అలా ఉన్నాము. మా చిన్నోడైతే ఒకటే ఏడుస్తున్నాడు, కింద దింపితే అంతా తిరుగుదాము పరిగెడదామని. కానీ ఇక్కడ స్టాండ్ దగ్గర గ్యాప్ ఎక్కువగా ఉంది, కింద పడతాడని దింపలేదు. ఈ ఫ్యాన్ చూసారా ఎంత పెద్ద ఫ్యాను. ఇది కింద ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫ్యాన్స్ ఉన్నాయి, అలాంటి ఫ్యాన్స్ 2 ఉన్నాయి. చాలా పెద్ద హాల్ ఉంది ఇక్కడ. ఎవరైనా తప్పిపోతే మైక్లో ఈ చోటికి ఫ్యాన్స్ కిందికి రండి, గడియారం ఫ్యాన్స్ కిందికని అనౌన్స్మెంట్ చేస్తారంట. ఆ ప్లేస్ ఇక్కడే ప్రసాదాలు కూడా కౌంటర్ ఉందన్నమాట ప్రసాదాల కోసం. ఇంక ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. మా ఆయన అయితే ప్రసాదాలు తీయడానికి వెళ్ళారు. ఇక్కడ పండ్ల దుకాణం, అరటి గిళ్ళు అవి అన్నీ అమ్ముతున్నారు. దేవుడికి కావాల్సినవి, వ్రతానికి కావాల్సినవి. ఇంకా ప్రసాదం అయితే వచ్చేసింది, అన్నవరం స్వామి ఆకు ప్రసాదం. ఇది అమ్మ ఆవకాయ అన్నవరం ప్రసాదం. ఎప్పుడు బోరు కొట్టదు కదా. ఇంకా నేనైతే ప్రసాదం తినేసాము. ఇక్కడ మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ ఎక్కడికి వచ్చామో అక్కడికే వచ్చాము. దేవుడిది గజస్తంభము, రామాలయము ఉంది. దీని వెనకాలే మేము ఇందాక ప్రదక్షిణలు చేసిన అమ్మవారి గుడి కూడా ఉంది చెట్టు కింద. ఇంకా ఇదంతా ప్లేస్ ఇందాక మనం చూసిందే. మేము వెళ్ళేటప్పుడు మెట్ల నుంచి వెళ్దాము అని అనుకున్నాము. సో ఇంకా మేము మెట్ల దారి నుంచి వెళ్తున్నాము. ఇక్కడైతే దేవుడి కథ అవి చెప్పిస్తారంట, కళ్యాణం అది జరిపిస్తారంట. అప్పుడు అందరు కూర్చొని చూడొచ్చంట. ఇంకా ఇక్కడ మేము మెట్ల దారి నుంచి వెళ్ళేటప్పుడు కిందికి ఇలా ఉందన్నమాట. ఇంకా అదే ప్లేస్లో భరతనాట్యం అవి పిల్లలతో కూచిపూడి అవన్నీ కూడా చేయిస్తారంట పండుగలప్పుడు. ఇంకా మెట్ల దారిన ఇలా కిందికి వెళ్ళాలి. ఇక్కడ హోటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం టిఫిన్స్ కానీ భోజనాలు కానీ చేయాలంటే చేయడానికి. ఇంకా మెట్ల నుంచి వస్తే మనం ఇదే దారిన పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ హోటల్ ఇదంతా ఉన్నాయి. అలా ఇంకా మెట్ల నుంచి మేము కిందికి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ హోటల్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి పక్కన కింద వెళ్తుంటే ఇక్కడ గుడి ఉంది కదండి, ఇది దుర్గమ్మవారి గుడి. స్వామివారిని ఎవ్రీడే ఈవినింగ్ అమ్మవారి దగ్గరికి తీసుకొస్తారంట. వెంకటేశ్వర స్వామిని అమ్మవారి దగ్గరికి తీసుకొస్తారంట. వాళ్ళ అక్క దగ్గరికి స్వామివారు వస్తారనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, ఈ బిల్డింగ్లో అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అన్నమాట. అక్కడ స్వామివారి దగ్గర ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు ఉంటే వాళ్ళని ఇక్కడ పెడతారంట. లైక్ అనాథ ఆశ్రమం లాగా, ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా అన్నమాట. చాలామంది పెద్దవాళ్ళని చూడకుండా వదిలేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ తెచ్చి అప్పచెప్తారంట. వాళ్ళకి గుడి వాళ్ళే అన్నీ చూసుకుంటారంట. కానీ పాపం కదండి పెద్దవాళ్ళని అలా వదిలేయడము, వాళ్ళ పిల్లలు చూసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ అయితే మళ్ళీ తర్వాత కిందికి దిగేటప్పుడు ఇంకొక దుర్గామాత గుడి ఉంది. ఇక్కడ కూడా మేము దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అన్ని గుళ్ళు అక్కడ ఏమేమి టెంపుల్ ఉన్నాయో అన్నీ దర్శనం చేసుకున్నాము. నా ఫేస్ అంతా బొట్టుతో నిండిపోయింది. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో స్టెప్స్ దగ్గర ఇలా స్టోన్స్తోనైతే రాయి మీద రాయి నించోబెడుతున్నారు. ఇలా దేవుడి దగ్గర రాయి మీద రాయి నించోబెడితే ఇల్లు కట్టుకుంటారంట వాళ్ళు. అది ఒక నమ్మకంగా వస్తుందన్నమాట. సో అలా ఇక్కడ రాయి మీద రాయి నించోబెడితే ఇల్లు కట్టుకుంటామని నమ్మకంతో అందరూ అలా నించోబెట్టుకుంటారంట. అలా ఎన్ని రాళ్ళు నించోబెడితే అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ అంట. సో నేను కూడా నించోబెట్టాను. నేనైతే 4 ఫ్లోర్స్ నించోబెట్టాను. మా ఆయన 3 ఫ్లోర్స్, మా అత్తమ్మ 3 ఫ్లోర్స్ నించోబెట్టారు. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మా ఆయన వచ్చినప్పుడు అలాగే నించోబెట్టాడంట. మా ఆయన అయితే ఇల్లు కట్టేసుకున్నారు, కానీ మళ్ళీ నించోబెట్టాము మేము. ఇంకా దేవుడు దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరు అలా నించోబెట్టుకుంటారంట. వాళ్ళ నమ్మకం అయితే నెరవేరుతుందంట. అలా నించోబెట్టుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారంట, దేవుడు గృహం ఇస్తాడని.
ఇంకా ఇక్కడ మెట్లకి చూసారండి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఉన్నాయి. అలా మొక్కుకున్న వాళ్ళు మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్తారనమాట. ఇక్కడ చెట్టుకి ముడుపులు అవి కూడా కట్టుకున్నారు. ఇక్కడ చూసారా చాలామంది ఇల్లులు కట్టారనమాట దేవుడి దగ్గర రాళ్ళతోని. అలా దేవుడి దగ్గర రాళ్ళతోని ఇల్లు కట్టుకుంటే మాకు కూడా ఇల్లు వస్తుందనే నమ్మకంతో భక్తులందరూ అలా కట్టుకుంటారనమాట. ఇదైతే మొత్తం ఇంకా మెట్ల చుట్టూ అటుపక్క ఇటుపక్క మొత్తం అడవిలాగే ఉంది. ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర అక్కడ పువ్వు ఉంటే మా అత్తయ్య అయితే పువ్వు తీసి పెట్టుకున్నారనమాట. నాకు కూడా ఒక పువ్వు ఇచ్చారు, నేను పెట్టుకున్నాను. అక్కడ స్టెప్స్ దగ్గర కూడా హనుమాను అలా దేవుళ్ళు ఉన్నారు, చిన్న చిన్నగా ఫొటోస్ అవి ఉన్నాయి. ఇంకా అక్కడ బొట్లు పెట్టి పూజలు చేసి పువ్వులు ఉంటే ఆ పువ్వు నాకు కూడా ఇచ్చారు, నేను కూడా పెట్టుకున్నా. ఇంక ఇలా మెట్ల దారిన అయితే వచ్చాము. నైట్ టైంలో అయితే మెట్ల దారిన రాకూడదంట. నైట్ టైము మెట్ల దగ్గర స్నేక్స్ అవి తిరుగుతూ ఉంటాయంట. సో మార్నింగ్ టైం మాత్రమే రావాలి. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో అందరూ ఇల్లు కట్టినవే ఉన్నాయి. మొత్తం చాలా చెట్లు, గ్రీనరీ ఎక్కువగా ఉంది, ఫుల్ చెట్లు ఉన్నాయి. ఇంకా చాలా చల్లగా ఉంది. ఈవినింగ్ అయిపోయింది, 5 అలా అయిపోయింది మేము వచ్చే టైంకి. ఇంకా ఇక్కడ అందరూ రాళ్ళతో ఇల్లు కట్టారు. ఇంకా అవన్నీ చూస్తూ ఎవరెవరు ఎన్ని ఫ్లోర్స్ కట్టారో చూస్తూ వచ్చాము మేము అలా మెట్ల మీద నుంచి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. ఫస్ట్ టైము అన్నవరం దేవుడి దర్శనం చేసుకోవడం, ఇంకా అన్నప్రసాదం తినడము. ఇక్కడ ఎవరో ఈవినింగ్ టైంలో వస్తున్నారు, మెట్ల మీద నుంచి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు మెట్ల మీద నుంచి వెళ్ళలేకపోయామని వచ్చేటప్పుడు మేమైతే మెట్ల మీద నుంచి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ మా అత్తయ్య అయితే పేపర్స్ తీసుకొచ్చారు. అక్కడ ఎంట్రన్స్లో పాదాల దగ్గర కుంకుమ ఉంటుంది, ఇంటికి తీసుకెళ్దాము అని. ఇంకా ఇక్కడ పక్కన అయితే ఇంకొక గుడి కూడా ఉంది, దుర్గమ్మ వారిది. మా అత్తయ్య మేమైతే చెప్పులు వదిలేసి దుర్గమ్మ వారిని తలపైన ఎత్తుకున్నాము. అలా దేవుడి ఇక్కడ మూల ఉంది కదా, కనిపిస్తుంది కదా, దాని కింద తల పెడితే అమ్మవారిని మన తల మీద మోసినట్టంట, అలా చేస్తారంట. సో మాకు చెప్తే మేము కూడా చేసాము. ఇక్కడ బయట ప్రసాదం కౌంటరు, ఇక్కడ కూడా ప్రసాదం తీసుకోవచ్చు. బయట స్వామివారి పాదాల దగ్గర కుంకుమ ఉంది కదా, ఇంకా ఆ కుంకుమ అయితే తీసుకోవడానికి మా అత్తయ్య పేపర్స్ తెచ్చారు ఇంటి నుంచి. ఇంకా మేము ఆ కుంకుమ దగ్గర పువ్వులు పెట్టేసి, ఇంటి నుంచి తెచ్చిన మందారం పువ్వులు పెట్టేసి మేమైతే కుంకుమని పొట్లం కట్టుకున్నాము. ఇక్కడ చాలామంది కుంకుమలో ఏదో రాస్తున్నారు, మరి వాళ్ళ పేర్లు రాస్తున్నారా, కోరికలు రాస్తున్నారా, దేవుడి పేరు రాస్తున్నారా, మాకు అర్థం కాలేదు. మా అత్తయ్యకి కూడా తెలియదంట అక్కడ ఏం రాస్తారో. వాళ్ళని అడుగుదాం అనుకున్నాము, కానీ కొంచెం మొహమాటంగా అనిపించి అడగలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలాగైనా తెలుసుకోవాలి. మీలో ఎవరికైనా తెలుసా, మీరు అన్నవరం గుడికి వెళ్ళినప్పుడు అలా రాశారా, మరి అక్కడ ఏం రాస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా దర్శనం అయిపోయింది. మెట్ల నుంచి వచ్చాక బయట ఎంట్రన్స్ అన్నమాట ఇది, మెట్ల నుంచి వెళ్ళడానికి. ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంక మా పిల్లలైతే ఈ షాప్స్ని దాటేసి వెళ్ళనివ్వరు, వాళ్ళకి కొని ఇవ్వాల్సిందే. ఇక్కడ మాకైతే మా పెద్దోడికి ఒక టాయ్, చిన్నోడికి ఒక టాయ్ కొన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.